The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తిని వచ్చామంటే సిక్ అవుతారు. అంటే అది వెజ్జా, నాన్ వెజ్జా, టిఫినా, స్నాక్సా ఏదైనా సరే సిక్ అవ్వడం మాత్రం గ్యారంటీ. ఎందుకు ఇలా జరుగుతుంది? సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్మనాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ రవీంద్ర గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, వెళ్తాము చాలా సంతోషంగా, తింటాము, వస్తాము, సిక్ అవుతాము, హాస్పిటలైజ్ అయ్యే వాళ్ళని కూడా చూసాము. అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము రెస్టారెంట్స్‌లో ఇన్స్‌పెక్షన్స్ అవ్వడము, అక్కడ ఫుడ్ ఎంత పాడైపోయిన ఫుడ్డు, ఎంత ఫేమస్ హోటల్ అయినా సరే ఇన్స్‌పెక్షన్‌కి వెళ్ళారంటే అక్కడ ఏదో ఒకటి చెత్త ఫుడ్ దొరుకుతూనే ఉంది. అలాంటి మనం తినడము, రావడము, హాస్పిటలైజ్ అవ్వడము. ఎందుకు డాక్టర్ గారు ఏ ఫుడ్ తిన్నా మనము హాస్పిటల్ పాలవుతున్నాము? బయట ఫుడ్ అంటేనే భయమేస్తూ ఉంది. యెస్ అండి. అంటే ఇవన్నీ ఏంటంటే హైజీన్, శుభ్రతకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. హ్మ్. ఇప్పుడు మీరు గమనిస్తే తెలంగాణ గవర్నమెంటు ఈ రెయినీ సీజన్‌లో పానీపూరీలు అవి తినేటప్పుడు, చాట్స్ తినేటప్పుడు జాగ్రత్త అని హెల్త్ డైరెక్ట్‌గా అలర్ట్ పేర్ల హ్మ్. మీద ఇచ్చింది. అవును. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే అందులో వాడే వాటర్. హ్మ్. ఆ వాటర్ అనేది పోర్టబుల్ వాటర్ కంటామినేట్ అయితే ఇప్పుడు ఫీకో ఓరల్ కంటామినేషన్ అంటారు. ఫీకో ఓరల్ కంటామినేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది, డయేరియా వచ్చింది. నేను మోషన్ వెళ్ళాను. ఈ మోషన్ వెళ్ళినప్పుడు ఆ వాటర్ కంటామినేట్ అవ్వడం ఏదో అయినప్పుడు నా చేతుల మీదకి వాటికి ఆ మోషన్ యొక్క ఈ బ్యాక్టీరియా వచ్చి మళ్ళీ నా నోట్లోకి ఫుడ్లోంచి వెళ్తుంది. అబ్బా! దీన్నే ఫీకో ఓరల్ అట్లా ట్రాన్స్మిట్ అయినప్పుడే ఈ ఫీకో ఓరల్ కంటామినేషన్ అయినప్పుడే ఇన్ఫెక్షన్ వెళ్తుంది. కలరా కానీ, టైఫాయిడ్ కానీ, అమీబియాసిస్ కానీ ఇలాంటివి వెళ్తాయి. సో ఈ ఫుడ్ యొక్క ఈ కంటామినేషన్ వాటర్ వలన ఎస్పెషల్లీ ఈ రోడ్ సైడ్ ఈ కౌంటర్స్లో ఈ పానీపూరి కౌంటర్ డబ్బాలు ఇవి ఉన్నప్పుడు తినేటప్పుడు వాళ్ళ దగ్గర శానిటైజేషన్ కడగడాలు ఏవి ఉండవు. చిన్న బకెట్లో అవే రిపీటెడ్గా వాడుతూ ఉంటారు. లేదా దే విల్ మోస్ట్ కామన్లీ ఒక సైడ్ మురుకాల దగ్గర ఎక్కడో పెడతారు. సో అక్కడి నుంచి వాటర్ కంటామినేట్ అయ్యే ఛాన్స్, ఆరు డ్రాప్లెట్స్ ఎగిరిపడే ఛాన్స్, ఒక్కటి పడిన మన కంటికి కనబడదు అవి. సో దానివల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీనివలన ఎక్కువ అవుతుంది. అయితే ఈ ఫుడ్ అవుట్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు మనకు చాలామందికి చాలా తెలియదు. యాక్చువల్గా ఏంటంటే ఫుడ్ హ్యాండ్లర్స్ హైజీన్ గైడ్లైన్స్ అని ఉంటాయి. ఈ ఫుడ్ హ్యాండ్లర్స్ ఎవరంటే ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ పెట్టారు. హోటల్ వాడు డైలీ వాడికి కావాల్సిన కూరగాయలు కొనాలి, అలానే నాన్ వెజిటేరియన్ కూడా ఫిష్ కానీ చికెన్ కానీ కొనాలి. ఈ చికెన్ తెచ్చేటప్పుడు వాడు స్లాటర్ హౌస్లో కింద పడేసాడు అనుకోండి, దాన్ని అలానే తెచ్చేస్తే దాని నుంచి ఇన్ఫెక్షన్ మళ్ళీ మనకి వచ్చేస్తుంది. అలానే వాడు మనకు సప్లై చేయకముందే హోటల్లో వాడు బయట కాసేపు ఒక 5-6 గంటలు ఉంచి అక్కడ బ్యాక్టీరియా పెరగడం స్టార్ట్ అవుతుంది. సో ఈ బ్యాక్టీరియా పెరగడం స్టార్ట్ అయిన దాన్ని తెచ్చి సప్లై చేసి వీడు దాన్ని ఫ్రిడ్జ్లో పెడతాడు. సో ఫ్రిడ్జ్లో పెట్టినా అదేం ప్రాబ్లం, అది కరెక్ట్ అవ్వదు. సో కంటామినేషన్ అనేది ఏ స్టేజ్లో అవుతుంది అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ ఫుడ్ హ్యాండిల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వర్కర్స్, వాళ్ళు వాళ్ళకి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. సో పెద్ద పెద్ద హోటల్స్లో మీరు చూస్తే వాళ్ళు హెయిర్ కప్పుకుంటారు, డ్రెస్ సపరేట్ వేసుకుంటారు. సో కంపల్సరీ హ్యాండ్ హైజీన్. ఈ హ్యాండ్ హైజీన్ ఏంటంటే వాళ్ళు గోల్డ్ తీసేయాలి. వాళ్ళు గోల్డ్ చాలా చోట చిన్న చిన్న సెంటర్స్లో పట్టించుకోరు, వాళ్ళు గోల్డ్ ఉంటాయి, గోడల మట్టి కూడా నల్లగా ఉంటాయి. అవి నట్టు ఉందంటే అందులోకి ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో వాళ్ళు టాయిలెట్కి వెళ్ళొస్తారు. టాయిలెట్కి వెళ్ళొచ్చినప్పుడు కంపల్సరీ వచ్చే తర్వాత కంపల్సరీ వాళ్ళు హ్యాండ్ హైజీన్ అని చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి, కడుక్కోవాలి. ఈ కడుక్కోవడం అనేది జరగదు. వాళ్ళు అది ఓనరు చూడరు, వాళ్ళకి ట్రైనింగ్ ఉండదు, చూడరు. సో అదే చేతులతో మళ్ళీ మనకి ఫుడ్ హ్యాండిల్ చేయడం వలన అక్కడి నుంచి వాళ్ళ ఇన్ఫెక్షన్ అందులోకి వెళ్ళి మనకు వచ్చేస్తుంది. సో ఒకటి స్టోరేజ్ వలన, సప్లైలోనే కంటామినేషన్ ఉండటం వలన, రెండు ఈ ఫుడ్ హ్యాండ్లర్స్ అనేవాళ్ళు హైజీన్ మెయింటైన్ చేయకపోవటం వలన, అంటే వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల ఈ టైఫాయిడ్ ఉంది. కొన్నిసార్లు ఈ టైఫాయిడ్ అనేది ప్రీవియస్గా ఓల్డెన్ డేస్లో ఈ స్ట్రేసింగ్ జరిగినప్పుడు ఎక్కడి నుంచి వస్తుందంటే ఒకే ఒక్క నర్స్ నుంచి అందరికి వస్తూ ఉంది. సో టైఫాయిడ్ సిస్టర్ అంటారు. అంటే తను క్యారియర్,
తన తన పేగుల్లో టైఫాయిడ్ బ్యాక్టీరియా ఉండిపోయింది. అది ఆమె కంటిన్యూస్గా ఆమె నుంచి బయటకు వస్తూనే ఉంది. ఆ ఫీకో ఓరల్ కంటామినేషన్ అవుతూనే ఉంది. దాన్ని వేరే వాళ్ళకి వస్తూనే ఉంది కంటిన్యూస్. సో ఒక ఏరియా అంతా అట్లా స్ప్రెడ్ అవుతూ ఉంది. వీళ్ళైతే కాన్స్టెంట్గా బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసి వీళ్ళు డిసీజ్లో ఉండరు. సో అట్లానే జబ్బులు అనేవి కలరా అట్లానే స్ప్రెడ్ అవుతుంది. అమీబియాసిస్, జిగట విరేచనాలు అవుతాయి. సో ఇలాంటివి మనకి స్ప్రెడ్ అయ్యి మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే స్నానం చేయటం, అలానే వాళ్ళ చేతుల్ని ఈ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర పెట్టకుండా పని చేస్తున్నప్పుడు ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయకుండా కొంతమందికి చాలా అలవాటు ఉంటుంది. అలానే ముక్కులో వేలు పెడతారు, మళ్ళీ అక్కడే పెడతారు, నోట్లో వేలు పెడతారు, మళ్ళీ సో ఇలాంటివన్నీ చేయకుండా మాస్క్ వేసుకోవాలి. అలానే కొంతమంది పని చేస్తున్నప్పుడు ఈ ఫుడ్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉంటే ఆ తుంపర్లు వెళ్ళి ఫుడ్ మీద పడతాయి. సో దానివల్ల కంటామినేట్ అయిపోతుంది. సో అలానే పెస్ట్ కంట్రోల్ చేయాలి. వీళ్ళు కిచెన్ దగ్గర స్టోర్ చేసినప్పుడు ఈ ర్యాట్స్ అని కానీ లేకపోతే బొద్దింకలు కానీ ఇలాంటివి చాలా ఎక్కువ పెరుగుతాయి. ఫ్లైస్ కానీ ఇవన్నీ ఇన్ఫెక్షన్ పెంచుతాయి, తీసుకొస్తాయి. సో ఈ డ్రైనేజ్ నుంచి వస్తాయి బొద్దింకలు, ఈ ఈగలు ఎక్కడి నుంచో వాటి కాళ్ళ మీద ఇన్ఫెక్షన్ పట్టుకొని వస్తాయి. సో ఇవన్నీ అట్లా పట్టుకు రావటం వలన వాటిని మనకి కంటామినేట్ అవుతుంది. సో డిఫరెంట్గా ఉండే సో ఎప్పుడైనా ఈ హోటల్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి అని అంటే ఒకటి సప్లై చైన్ యొక్క గ్యారంటీ ఉండాలి ఫుడ్కి. 2 ఫుడ్ హ్యాండ్లర్స్ అనే వాళ్ళకి వ్యాక్సినేషన్ వేయాలి. టైం టు టైం ఇలా క్యారియర్స్గా ఉండకుండా ఉండడానికి అమీబియాసిస్ ట్రీట్మెంటు, టైఫాయిడ్ ట్రీట్మెంటు, టైఫాయిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలానే వాళ్ళకి ఈ నెయిల్ క్లిప్పింగు, హ్యాండ్ హైజీను, హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్, ఈ టాయిలెట్ టెక్నిక్స్, డ్రెస్సింగ్ కోడ్, హౌ ఫ్రీక్వెంట్ దే హావ్ టు బాత్, హెయిర్ టై చేసుకోవటము, మాట్లాడుకుంటాం, ఓరల్ హైజీను, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్సే ఎన్నో వర్క్ చేసేటప్పుడు. అంటే డాక్టర్ ఎలా ఉంటారో కంపల్సరీ ఫుడ్ దగ్గర కూడా హోటల్స్, ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్లో కంపల్సరీ అవన్నీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అది లాక్ కూడా ఉంటుంది, వాళ్ళకి వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళ హైజీన్ ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళ రికార్డ్స్లో ఉంటాయి. సో చిన్న హోటల్స్కి వచ్చేసరికి ఇవన్నీ మెయింటైన్ చేయరు, ఎవరు పట్టించుకోరు. బట్ దిస్ ఈజ్ మనకి అందరికి అవసరమైన విషయం కాబట్టి సో మనం వాళ్ళని మన కన్స్యూమర్స్ కూడా అది డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మెయింటెనెన్స్లోకి వచ్చేస్తాయి. సో చాలా వరకు ఏంటంటే వాళ్ళని ట్రైన్ చేయడం కూడా కష్టం, ఆ ఎడ్యుకేషన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. అవును. సో దానివల్ల ఏంటంటే అన్లెస్ అదర్వైజ్ మన సైడ్ నుంచి డిమాండ్ లేదనుకోండి వాళ్ళకి అది అవసరంగా కనపడదు మేనేజ్ చేసేవాడికి. ఇప్పుడు అక్కడ దాకా వెళ్తున్నా డాక్టర్ గారు, అసలు మనకి పెట్టే ఫుడ్డే హైజీన్ ఫుడ్ పెట్టట్లేదు. అది ఫుడ్ అడల్ట్రేషన్. సో అడల్ట్రేషన్ అనేది డిఫరెంట్ టాపిక్. అంటే అదే ప్రమాణాలు పాటించట్లేదంటే ఇంకా ఇలాంటి గైడ్ లైన్స్ వచ్చినా ఏం పాటిస్తారనేది. ఈ గైడ్ లైన్స్ రావటం కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ అని ఉంటారు, వాళ్ళు కంపల్సరీ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయిస్తారు. కాకపోతే ఏంటంటే మన కంట్రీకి వచ్చేసరికి లోడ్ ఎక్కువ ఉంటుంది. డిఫరెంట్ ఎవరు పట్టే వాళ్ళు, ఇప్పుడు బయట ఒక బజ్జీ బడ్డీ ఉంది, వాళ్ళు సేమ్ థింగ్, ఆ నీళ్లు ఏం వాడతారు, వాళ్ళు చెయ్యి ఎట్లా కడుక్కుంటారు, వాళ్ళు ఎలాంటి డ్రెస్ వేసుకుంటారు, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, అవన్నీ ఎవరికైనా సర్టిఫైడ్ ఎవరు ఉండదు. ట్రైనింగ్ ఉందా, వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ట్రైన్డ్ హెల్త్ హైజీన్ ట్రైన్డ్ అనే సర్టిఫికేట్ ఇలాంటి. ఆ మధ్య ఇక్కడ వీడియో చూసాను, ఎంత దారుణంగా ఉందంటే ఇడ్లీ వేస్తారు కదా క్లాత్స్, వాటిని తీసుకెళ్ళి ఒక పక్కన రోడ్డు మీద వాళ్ళు వాష్ చేస్తున్నారు. అంటే ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి రిక్వైర్మెంట్, స్ట్రెస్ అనే ప్రెషర్ లేకపోవటం వల్ల, అంటే ఇది ఇట్లా చెయ్యాలి అని ఒక గైడ్ లైన్ లేకపోవటం వల్ల. సో ఈ గైడ్ లైన్స్ అనేది, ఇప్పుడు నువ్వు ఇదిగో ఇడ్లీ బండి పెట్టావు, దానికి సంబంధించినటువంటి ఇదిగో నీ చేతులు ఇట్లా ఉండాలి, నీ వర్కర్లు ఇట్లా చేయాలి, నువ్వు ఇది ఇట్లానే కడగాలి, నువ్వు ఇది ఇట్లానే ప్రాసెస్ చేయాలి, దీన్ని ఇట్లా చేయాలి, దీన్ని మేము ఎప్పుడు వచ్చి అడిగినా చూపించాలి, దీనికి నువ్వు ఒక డాక్యుమెంట్ ఇట్లా ఎవరైనా మనం పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా చిన్న బండి దగ్గర కూడా హెల్త్ వచ్చేస్తుంది. ఇప్పుడు మన పేమెంట్ సిస్టమ్స్ ఎట్లా చిన్న బండికి కూడా వచ్చాయో, ప్రతి ఒక్కటి అది చేయాల్సిన అవసరం చాలా ఉంది, డెఫినెట్లీ ఉంది మనకి. ఇంకోటి ఏంటంటే ఈ వేస్టేజ్ని థ్రోయింగ్ అనేది మన వాళ్ళు రోడ్డు మీద వేసేస్తాం, మనందరికీ అది అలవాటు అయిపోయింది. సో ఎక్కడంటే అక్కడ వేస్తుంటాం వల్ల మనం ఎక్కడైతే తింటామో అక్కడే అదంతా పడేస్తుంటే అది అక్కడే కుళ్ళిపోతుంది, అక్కడే ఇన్ఫెక్షన్ పెంచుకుంటాం. అవును, అది అక్కడి నుంచి జస్ట్ ఒక 2-3 అడుగులు ఇటు రావడానికి పెద్ద సమస్య కాదు. సో ఇది చాలా అవసరం, ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు ఐసీయూలో వాటిల్లో కూడా మనకి రక్తం పడుతుంది, చీమ్ పడుతుంది, యూరిన్ పడతాయి, అందులో బ్యాక్టీరియా పెరిగి అక్కడే ఉండిపోతుంది.
సో అందుకని దాన్ని ప్రతిసారి ఐసీయూలో తుడుస్తూ ఉంటారు, మీరు గమనించారు లేదు? ఐసీయూ ఎవరి 4 గంటలకి 6 గంటలకి తుడుస్తూనే ఉండాలి కెమికల్ వేసి. సో మనం పెట్టే బిల్లులో ఆటి ఖర్చు కూడా ఉంటుంది అవును. ఐసీయూలో. సో అట్లానే మనము ఏదైతే ఈ బండిలు, హోటల్స్, ఈ సరౌండింగ్స్ ఉన్నాయో, ఆయిల్ పడుతుంటుంది పొయ్యి చుట్టూ, అవన్నీ గ్రోత్ మీడియాస్ పెంచుతాయి. వాటన్నిటిని ఎవరు క్లీన్ చేయరు, మన చుట్టుపక్కల సరౌండింగ్స్, వెంటనే అది ఇన్ఫెక్షన్ పెరిగి వచ్చేస్తుంది. సో ఇలాంటివి జరగడానికి కారణం ఏంటంటే, ఒకటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోవటం వల్లనే అవుతుంది. సో ఈ స్టాండర్డ్స్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి మనం ఎంతైనా ప్రెషర్ పెట్టి కృషి చేయాల్సి. అవును. వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఉండాలి, వాళ్ళకి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి, వాటిని వాళ్ళు ఫాలో అవ్వాలి. అలా అవుతేనే మనకి ఏదైనా ఫుడ్. ఆ డ్రెస్ కోడ్ కూడా వారానికి ఒకసారి కూడా ఉతకపోతే వేస్ట్. అవును, ఎంత చెండాలి. అదే వేసుకుంటారు, చూస్తూనే ఉంటాం కదా డాక్టర్ గారు. అది వాటిని కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం. అంటే ఒక రెస్టారెంట్ ఇలా ఉండాలి, ఇలా హైజీన్ మెయింటైన్ చేయాలి, ఇలాంటి పాటించాలి, గైడ్ లైన్స్ ఇలా ఉండాలి అనేది ఉంటుంది ఒక రెస్టారెంట్ పెట్టాలంటే. అది అక్కడ రన్ చేసే వాళ్ళకి తెలియదు, అందులో ఉండే వాళ్ళకి తెలియదు, కాబట్టి మనకు కూడా తెలియదు, ఇంప్లిమెంట్ చేయట్లేదు. అందుకే మనం అవేర్నెస్ క్రియేట్ చేసి అది చేస్తే సో అందరికి హ్యాపీగా హెల్తీ ఫుడ్ దొరుకుతుంది. అవును, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఎందుకు బయట తినగానే అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటే ఇన్నున్నాయి కారణాలు. జాగ్రత్తగా ఉండాలని కోరుకుందామండి. వర్షాకాలం వచ్చేసింది, ఎక్కడ పడితే అక్కడ బ్యాక్టీరియా, వైరస్లు పెరిగిపోతూ ఉంటాయి. ఈవెన్ ఒక గోడ మీద తడి ఉన్నా అక్కడ కూడా రకరకాల ఫంగస్లు అనేవి వస్తూ ఉంటాయి. సో దానివల్ల కూడా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.